నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో ఒక వ్యక్తితో ఏదైనా కానీ విభేదాలు ఏర్పడితే కానీ ఒక అడుగు ముందుకు వేసి అలాగే ఒక వ్యక్తిని చంపివేస్తూ ఉన్నారు. అలాగే ఇటువంటి వారికి కువైట్ చట్టాలు కఠినమైన శిక్షలు వేస్తూ ఉన్నాయి. వివరాలేకి వెళితే కువైట్లో వ్యక్తిగత వివాదం కారణంగా 8వ నెంబర్ రోడ్డు వెంబడి ఉన్న ఎడారిలో శవాన్ని పాతిపెట్టి వ్యక్తిని హత్య చేసిన కేసులో కువైటీ పౌరుడికి కోర్ట్ ఆఫ్ కాజేషన్ జీవిత ఖైదు విధించింది. గతంలో కువైట్ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించిన తర్వాత అతను పైకోర్టుకు వెళ్లడం జరిగింది. పైకోర్టుకు వెళ్లిన తర్వాత కోర్ట్ ఆఫ్ కాజేషన్ విచారించి అతని యొక్క మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చింది. అలాగే మరణశిక్షకు దారి తీసిన కేసులో నిందితుడు మృతదేహాన్ని మారుమూల ఎడారి ప్రాంతంలో పారవేసేందుకు ముందుగానే హత్య చేశాడని చెప్పేసి, ఆ తర్వాత ఫోన్ తగలబెట్టడం ద్వారా సాక్ష్యాలను ధ్వంసం చేశాడని చెప్పేసి, అలాగే హంతకుడి సోదరుడు ఎవరైతే ఉన్నాడో అతను దీనికి సహకరించాడని చెప్పేసి అతనికి కువైట్ కోర్ట్ ఆఫ్ కాజేషన్ 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే ఇక కువైటీకి మరణశిక్ష రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చింది. రాబోయే రోజుల్లో రంజాన్ కానీ బక్రీద్ పండుగలు వచ్చినప్పుడు కువైట్ రాజు గారు క్షమాభిక్ష పెడితే కానీ అతన్ని కూడా అయితే విడుదల చేస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.